ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇంకో 2 పథకాలు సురువు చేసింది రేవంత్ సర్కారు. అమ్మ లెక్కలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కేరళలో రోడ్డుకు పెళ్లి చేసిండ్రు. జనాలకు ఈ ముచ్చట తెలిసి ఆశ్చర్యపోయిర్రు. కేటీఆర్ రోజాలను తిట్టిండు బండ్లా సారు. కామెడీనే కాదు సీరియస్ తైతడు చూసుకోర్రి లీడర్లు. టీడీపీ జనసేన పొత్తు మీద గరమయ్యిండు అంబటి. రొటీన్ మాటలే మాట్లాడిండు పోర్రి. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 2 రోజులకే 2 పథకాలు అమల్లోకి తెచ్చి ఇంకో 100 రోజులల్లా మిగిలిన గ్యారంటీలు ఇస్తామని మాట ఇచ్చిన రేవంత్ సర్కారు అన్నట్టే మాట మీద నిలబడి ఇలా ఇంకో 2 హామీలు ప్రారంభించిందుల్లా. ఇక ఏందో మీరు సుత చూడుర్రి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టిందుల్లా. ఇక ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటైన 2 దినాలకే 2 పథకాలను స్టార్ట్ చేసిన చెయ్యి సర్కారు ఇవాళ సచివాలయంలో ఉచిత 200 యూనిట్ల విద్యుత్ 500 గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ సారు షురువు చేసిండు. ఇక ఈ పథకాల అర్హులకు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలనంట. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నోళ్ళల్లా అర్హులకు మాత్రమే వర్తింపజేస్తదట. ఇక అట్లనే ప్రజాపాలనలో 6 పథకాలకు అప్లై చేసుకున్న వాళ్లకు ఇంకోసారి అవకాశం కల్పిస్తారట. ఇక రేవంత్ సార్ మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలు అమలు చేస్తున్నాము. జనాలకు కాంగ్రెస్ మాట ఇస్తే వెనకడుగు వెయ్యదు అన్న సారు ఇంకా మాట్లాడుకుంటా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఏదైనా మాట ఇచ్చిండ్రు అంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు. తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ మాట్లాడుకుంటా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము చెప్పిన హామీలను అమలు చేస్తున్నాము. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నది. మన దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు మస్తు ఫిరమైనయి. ఈ పెరిగిన ధరలకెళ్లి సామాన్యులకు మహిళలకు ఊరట ఇచ్చేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించినము. 500 రూపాయలకే సిలిండర్ ద్వారా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతున్నది అని చెప్పిండు సారు. ఇంకా మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది. ఈ రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడీలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికి కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు కూడా
ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయటం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలువరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు అందించాల్సినటువంటి పాలన, ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు, వాటన్నిటినీ సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతూ ఇప్పటికే 2 గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ 2 గ్యారంటీలు 500 రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలు దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి, కరెంటు 200 యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నిధులు నేరుగా కన్జ్యూమర్స్కి అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి వారి దగ్గర నుంచి మిగతా మంత్రుల వారికి కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు, మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని, ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మన బండ్లన్న ఇయ్యాల గాంధీ భవన్ కచ్చి మీడియాతోని మీటింగ్ పెట్టి ఇటు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను అటు ఆంధ్ర వైసీపీ ఓళ్లను ఒక్కటే పాలి అరుచుకున్నాడు. ఎందుకో చూద్దాం పారి. ఏపీ మంత్రి రోజా మేడం ఉండేకాడ ఉండకుండా రేవంత్ సార్ను ఒక జాక్పాట్ సీఎం అనుడుతోనే ఇక దానికి బండ్ల గణేశం సారు గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. రోజా ఒక డైమండ్ రాని ఆమె పనిచేస్తున్న పార్టీ నాయకుడు, గదే జగనాలు సారు ఒక యాక్సిడెంటల్ సీఎం, రేవంత్ ఒక డైనమిక్ లీడరు. రోజా లేక శాపల పులుసు వండి పెడితే గిడ పదవులు రావు అని అన్నాడు. ఇనురు ఒకసారి. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు ఈ స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఇక గట్లనే కేటీఆర్ సార్ మీద కౌంటర్ వేసిండు బండ్లన్న. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నాడు. పగోనికి కూడా అటువంటి పరిస్థితి రావద్దు, వచ్చే ఎన్నికలలో ఏదో సాధిస్తామనే భ్రమలు ఉన్నాడు. రాబోయే రోజులలో కేటీఆర్ కు ఇంకిన్ని కష్టాలు తప్పవని జోషి చెప్పిండు. ఇరుర్రి. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు. నేను కేసీఆర్ గారి అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దాన్ని పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదేంది, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది. మానసిక క్షోభ. పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు. నా అనుకున్న వాళ్ళు, నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని. నీదంటూ ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు. నువ్వు రాజకీయ వారసత్వంగా, రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆన్సర్ చేయాలంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు. హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి
ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికే మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సార్కు హైదరాబాద్లో ఉన్న అంబర్పేట్ల నిరసన చెప్పిర్రులా యూత్ కాంగ్రెస్ నాయకులు. మరి ఎందుకు ఆర్చుకుందాం పారి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడికెళ్లి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లకు స్ట్రోకుల మీద స్ట్రోకులు దాక్కుతున్నాయి. ఏడికి పోయినా వాళ్లకు నిరసన సెగలు గట్టిగానే అవుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి మా కోసానికి ఏం చేయలేదు అని నిరుద్యోగులు మంత్రులను ఎమ్మెల్యేలను మంచిగానే అరుచుకుంటున్నారు. ఇగోకి ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తా చూడురి. కేటీఆర్ గో బ్యాక్ అని అంటున్నారు. కార్లో కేటీఆర్ సార్ ఉన్నట్టున్నాడు. అగో అసలు బయటకు వస్తలేడు. మళ్ళీ పారి వీడియో చూద్దాం పారి. ఇక అసలు ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు హైదరాబాద్ లో నిరసన సెగ ఎదురైందిలా. మంగళవారం ఓలిగా అంబర్పేట్ల హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కార్వాయిని అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసిర్రు. మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తలేదు. ఇవాళ సీఎం రేవంత్ సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నావు. కబాడ్దార్ నిన్ను ఊర్లలో తిరగనీయము అని అంటున్నారట గాడున్న నిరుద్యోగ యువకులు. అవు కేటీఆర్ సారు మీ హయాంలో ఎట్లా ఇయ్యలేదు. ఇప్పుడు ప్రజల కష్టాలు చూసి వాళ్ళకు నేను ఉన్నా అని ఆదుకుంటున్న రేవంత్ సార్ ఇస్తుంటే దానికి ఎందుకు అడ్డుపడుతున్నారు సారు? ఇక ఆంధ్రాల వైసీపీ పార్టీ రెండోసారి గెలిచి సత్తా చాటాలి అని ఊపి మీద ఉంటే ఎట్లనైనా ఈసారి జగనన్న గద్దె దింపాలి అని టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని మొదటి లిస్టు సుత ఇడిచింది. అయితే వీళ్ళ పొత్తు గురించి అక్కడ నీళ్ల మంత్రి అంబటి సారి ఏదో చెప్తాండు ఇనుర్రి. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతోని అక్కడి రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. పోరి ఒక పక్క జగనాలు సారు సిద్ధం అనుకుంటా సభలు పెడుతుంటే మేము కూడా సిద్ధమని చంద్రాలు పవనాలు సార్లు అంటుంటే ఇంకో పక్క సొంత అన్న మీదనే సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది షర్మిల మేడం. మొన్న పొత్తుల భాగంగా జనసేనకు 24 సీట్లు ఇచ్చుడుతోనే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు దొరికిందే మోకా అని మీడియా గొట్టాల ముంగడికొచ్చి ఒకటే మొత్తుకుంటున్నారు. ఇక ఇప్పుడు ముసలోనికి మురిపం ఎక్కువ అన్నట్టు జుట్టుకు రంగు వేయకుండా షేవింగ్ స్టైల్ గా చేపించి ఖరీదైన కళ్ళ పెట్టి 1 గంట కూడా తీరిక లేకుండా రాజకీయాలలో తిరుక్కుంటా టీడీపీ జనసేనల పొత్తు గురించి మాట్లాడనీకొచ్చిండు మన సంబరాల రాంబాబు. గదే అంబటి రాంబాబు సారు. నమస్తే సారు. టీడీపీ జనసేన పొత్తుల భాగంగా జనసేనకు 24 సీట్లు ఇచ్చిరు కదా, మరి దాని మీద మీరేమంటారు? వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టమే, మా ఇష్టం ఏంటి? మేము ఏమైనా పెట్టుకోమంటే పెట్టుకుంటారా, మేము వద్దంటే వద్దంటారా? మేము 24 కాదు 60 ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా? లేదు 24 కాదు 60 తీసుకోమంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం. అబ్బా చాలా దినాలకు మంచిగా మాట్లాడుతున్నావు సారు, వాళ్ళని తిట్టకుంటా. ఇంకా చెప్పుర్రి. ఎవడు కాదన్నాడు? వాళ్ళ జాంకాయ వాళ్ళ ఇష్టం, తినమనండి. ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను, మాకేం అభ్యంతరం. మధ్యలో జామకాయ ఎందుకు వచ్చింది సారు? నేను అడిగేదేంది, మీరు చెప్పేదేంది? జర సమజయ్యేటట్టు మాట్లాడుర్రి సారు. కాకపోతే అనైతికమైన పొత్తు,
ఈ పొత్తు చిత్తైపోయింది, ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. ఆ పొత్తు ఏమైతే మీకెందుకు అంటే మీరు భయపడుతున్నారా? వాళ్ళు ప్రకటించిన క్యాండిడేట్స్ ని చూసి మీకు బెదురు పుట్టిందా? చివరికి ఎట్టా ఉందో తెలుసా? తెలియదు, చెప్పురి సారు. సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఏంది సారు, మళ్ళోసారి చెప్పురి. సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. సక్సెస్ జర క్లారిటీగా మాట్లాడురి సారు. అయ్యా మా సినిమా సక్సెస్ అయిందని చెప్పుకుంటారు, ఫెయిల్ అయిన తర్వాత మా పొత్తు సక్సెస్ అని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు. చూసిరా, సినిమాలకు పెట్టిండు లింకు. ఏం చెప్పాలనుకుంటుర్రో చెప్పురి సారు. ఎవడో చెప్పుకోవట్లా. పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, చచ్చిపోతాం అంటున్నారు, కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఏమో సారు, మేమైతే చూడలేదు. ఇగో ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే వింటున్నావు. నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని మాటలు చెప్పుకుంటా మళ్ళా ఒకటే చెప్తున్నా అంటవేందోరా? ఈ పొత్తు వల్ల, ఏ పొత్తు వల్ల? టీడీపీ జనసేన పొత్తు సారు. ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు. ఇది సత్యం. ఆ పొత్తే ఈసారి మిమ్మల్ని చిత్తు చేయడం ఖాయం, ఇది సత్యం అని అంటున్నారు ఆంధ్ర జనాలు. నీ ముంగట మైకు పెడితే గంట అరగంట గట్లనే మాట్లాడతావు గాని ఇక పోయిరా అయ్యా, నీకో దండం. ఇక ఊర్లో ఉండి రోజు కాలేజీ పోయే పోరగాన్లు ఇక కాలేజీ పోనీకే ఒక దిక్కు బస్సులు చక్కగా లేక, ఇటు లక్షలు లక్షలు పెట్టి బండ్లు కొనలేక, ఒకవేళ కొన్నా కానీ అందులో పెట్రోల్ పోయేనికే గా ధర చూసి దడుచుకునేటోళ్ళు కొందరు ఉంటారు. ఇక మహబూబాద్ జిల్లా గార్ల మండలంలో ఉన్న గోపాలపురంలో ఉండే పిల్లగాడు చూడుర్రి కాలేజీ పోనీకే ఏం ఉపాయం చేసిండో. ఇక గిడ కనపడుతుండు కదా గీ తమ్ముడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఉన్న గోపాలపురంలో ఉండే గీ పిల్లగాడు పక్కన ఉన్న గార్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడట. ఇక బండి మీద పోనీకే మైనర్ అవ్వుడుతోని రోజు సైకిల్ మీద పోనీకే కాలేజీ 3 కిలోమీటర్ల దూరం ఉండుతోని సైకిల్ తొక్కలేక ఇబ్బంది పడి ఏదైనా కొత్తగా ఆలోచన చేయాలని తండ్రి నాగేశ్వరరావు కూడా ఒక మోటార్ మెకానిక్ అవ్వుడుతోని వాళ్ళ అయ్య సహాయంతోనే ఇగో ఆయన దగ్గర ఉన్న పాత సైకిల్ ని గిట్ల ఛార్జింగ్ సైకిల్ లెక్క మార్చిండు. అయితే గిట్ల తయారు చేయడానికే దాదాపు 10,000 ఖర్చు పెట్టుకున్నాడట. ఇక గిట్ల తయారు చేసిన ఎలక్ట్రికల్ సైకిల్ ని 4 గంటలు ఛార్జింగ్ పెడితే ఏకంగా 15 కిలోమీటర్ల దూరం పోతుందట. ఇక దానికి యాక్సిలేటర్, బ్రేకు, లైటు, హారన్, బైక్ లో ఉండే అన్ని ఫ్యూచర్లు పెట్టుకున్నాడు గీ తమ్ముడు. ఇక ఈ సైకిల్ 1 క్వింటా వరకు బరువు కూడా మోస్తుందట నుల్లా. అయితే గీ ముచ్చట గిట్లు ఉంటే గీ తమ్ముడోళ్ళ అన్న మహేష్ డిప్లొమా చేసుకుంటా 50 నుండి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే మినీ దుక్కి దున్నే ట్రాక్టరు, మినీ జేసీబీని తయారు చేసిండట ఇంతకు ముందు. ఇక ఒకటే కుటుంబంలో తండ్రి, 2 కొడుకులు గిట్లా అతి తక్కువలా కొత్తవి తయారు చేసుడు చూసి ఊరోళ్ళు మస్తు మురుస్తురట. పోరి ఆ సైకిల్ ఎట్లా పని చేస్తుందో గా తమ్ముడిని అడుగుదాం. పరి ఇక్కడ 60 స్పీడ్ తిరుగుతున్నా 60 స్పీడ్ చిన్న చక్రం నుండి పెద్ద చక్రం చిన్న చక్రం నుండి పోయేసరికి స్పీడ్ తగ్గింది, ఇంకా లో అయింది. ఇంకా సిస్టమ్ ఓకే, ఎందుకంటే బాగా లోడ్ తో ఎంత లోడ్ వేసినా ఆగుడు ఉండదు. అవునవును, ఇది వీల్స్ లాగా అయింది, వీల్ లాగా. ఓకే, ఎంత లోడ్ వేసినా తీసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఓకే ఓకే, దీనికి ఏమేమి పెట్టుకోవచ్చా? జరుగుతుంది. ఓకే, ఈ గొరిసెట్ గిరిసెట్ కూడా పెట్టుకోవడం గురిందా? నిన్నేరా పెట్టుకోవచ్చు. గొరిసెట్ పెట్టుకోలేదు అది. అగో ఆ తమ్ముడే మాట్లాడతాడంట. చెప్పు తమ్మి, ఏంది ముచ్చట? గార్ల మండలం గోపాలపురం విలేజ్ పేరు. నేను ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నీ పేరేం పేరు? పేరు హరీష్. చెప్పిగా. సైకిల్ తయారు చేసినాను, ఛార్జింగ్ సైకిల్. 15 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. ఎంత ఖర్చు అయింది తమ్మి మొత్తము? 10,000 ఖర్చు అయినాను. అగ చూసిరా 10,000 అయినాయంట. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది? 15 వస్తుంది అన్న. ఇన్నరా, ఇంటర్ చదివే పిల్లగాడు గిట్ల సొంతంగా తయారు చేసిందంటే తమ్ముని తెలివిని తారీఫ్ చేయాలనుల్లా. ఇక వీళ్ళ ఇంట్లో వాళ్ళని చూస్తే నిజంగా మట్టిలా మాణిక్యాలంటే వీళ్ళే అనిపిస్తుంది. పొరి ఇంకో 2 పథకాలు సురువు చేసింది రేవంత్ సర్కారు. అమ్మ లెక్కలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కేరళ
రోడ్డుకు పెళ్లి చేసిండ్రు. జనాలకు ఈ ముచ్చట తెలిసి ఆశ్చర్యపోయిర్రు. కేటీఆర్ రోజాలను తిట్టిండు బండ్లా సారు. కామెడీనే కాదు సీరియస్ తైతడు చూసుకోర్రి లీడర్లు. టీడీపీ జనసేన పొత్తు మీద గరమయ్యిండు అంబటి. రొటీన్ మాటలే మాట్లాడిండు పోర్రి. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు నమస్తే.